ఓం సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది కన్యా రాశివారికి 2026 జనవరి 31 శనివారం, ఫిబ్రవరి 1 ఆదివారం, 2 సోమవారం, 3 మంగళవారం ఈ 4 రోజుల రాశిఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఏ మార్పులు తీసుకువస్తాయో, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ఈ రాశిఫలాలు మీ జీవితానికి దారి చూపే సంకేతాల్లాంటివి. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకోసమే ఇంత సమయం కేటాయించి ఈ విశ్లేషణ చేస్తున్నాను. ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇది వారికి కూడా ఉపయోగపడుతుంది. మీ భక్తిని, నమ్మకాన్ని తెలియజేయడానికి కమెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మళ్ళీ గుర్తుచేస్తున్నాను, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితంలో శుభఫలాలు కలగాలని కోరుకుంటూ ఇప్పుడు కన్యారాశి 4 రోజుల రాశిఫలాల్లోకి వెళదాం. కన్యారాశివారు జీవితంలో ఎప్పుడూ సులభమైన మార్గాన్ని పొందలేదు. మీరు చేసే ప్రతి ప్రయత్నం వెనుక అపారమైన శ్రమ, ఓర్పు, మౌన పోరాటం ఉంటుంది. చాలాసార్లు మీరు అడగకుండా ఇచ్చారు, చెప్పకుండా భరించారు. సహనమంటే బలహీనత అని చాలామంది అనుకున్నా నిజానికి అది మీలో ఉన్న గొప్ప శక్తి. ఈ 4 రోజుల సమయంలో మీ గత సహనం ఎందుకు అవసరమైందో మీకే అర్థమవుతుంది. భగవంతుడు మీ జీవితంలో కొన్ని విషయాలను ఆలస్యం చేయడం వెనుక ఉన్న కారణం ఇప్పుడు బయటపడుతుంది. మీరు అనుభవించిన కష్టాలన్నీ మీను కుంగదీయడానికి కాదు, మీను లోపల నుంచి బలపరచడానికి వచ్చాయి. ఈ దశలో మీరు వెనక్కి చూసుకుంటే ప్రతి కష్టం మీను ఒక అడుగు ముందుకు నెట్టినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మీ సహనానికి పరీక్ష కాదు, ఫలితం వచ్చే సమయం మొదలవుతోంది. కన్యారాశివారి జీవితంలో స్థిరత్వం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక సమస్య తీరిందనుకుంటే వెంటనే మరో సమస్య ఎదురవుతుంది. ఈ ఆటుపోట్లు మీకు విసుగు తెప్పించినా మీ ఆలోచనాశక్తిని, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాయి. ఈ 4 రోజుల కాలంలో మీ జీవన ప్రయాణాన్ని మీరు లోతుగా ఆలోచిస్తారు. ఎందుకు నా జీవితంలో ఇన్ని ఆటుపోట్లు వచ్చాయి అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. కాని ఇదే సమయంలో ఒక స్పష్టత కూడా కలుగుతుంది. ప్రతి ఆటుపోటు వెనుక ఒక పాఠం ఉంది. మీరు ఇకపై ఒకే తప్పు మళ్లీ చేయకుండా ఉండే స్థాయికి చేరుకున్నారు. మానసిక ఒత్తిడి నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. చిన్న విషయాలకే భయపడే స్థితి నుంచి బయటకు వస్తారు. ఈ మార్పు నెమ్మదిగా అయినా లోపల చాలా గట్టిగా జరుగుతుంది. మీరు ఎదుర్కొన్న అవమానాలు బయటకు కనిపించవు. ఎందుకంటే మీరు ఎప్పుడూ గొడవ చేయలేదు, ఎదురు మాట్లాడలేదు. కుటుంబంలో అయినా, పనిచేసే చోటైనా, సమాజంలో అయినా మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన సందర్భాలు ఉన్నాయి. మీ మాటలకు విలువ ఇవ్వని రోజులు, మీ భావాలను పట్టించుకోని క్షణాలు మీను లోపల నుంచి చాలా గాయపరిచాయి. కాని మీరు వాటిని బయటకు చూపలేదు. ఈ 4 రోజుల సమయంలో ఆ అవమానాల ప్రభావం తగ్గడం మొదలవుతుంది. మీరు మీ విలువను మీరే గుర్తించే దశలోకి ప్రవేశిస్తారు. ఇకపై ప్రతి మాటను సహించాల్సిన అవసరం లేదని మీకర్థమవుతుంది. మౌనంగా ఉండటమంటే ఓడిపోవడం కాదు అనే భావన మీలో స్థిరపడుతుంది. కన్యారాశివారి జీవితంలో కుటుంబమే ప్రధాన బలం, అలాగే ప్రధాన బాధ కూడా. ఇంట్లో మాటల తగాదాలు, అపార్థాలు, మీ త్యాగాన్ని గుర్తించని పరిస్థితులు మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. మీరు అందరికోసం ఆలోచించినా మీ భావాలను మాత్రం ఎవరూ అడగలేదు అనే బాధ మీలో ఉంది. ఈ 4 రోజుల్లో కుటుంబ సంబంధాల విషయంలో ఒక స్పష్టమైన మార్పు ప్రారంభమవుతుంది. వెంటనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనే కాదు, కానీ ఒక ముఖ్యమైన అపార్థం తొలగిపోతుంది. మీ మాటలకు కొంతైనా విలువ లభించడం మొదలవుతుంది. మీరు కూడా మీ హద్దులను నిర్ణయించుకునే స్థితికి వస్తారు. ఇది కుటుంబంలో సమతుల్యత తీసుకువచ్చే దశ. సమాజంలో మీరు ఎప్పుడూ మౌనంగా మీ పనిని చేసుకుంటూ వెళ్లారు. ప్రచారం చేయలేదు, గొప్పగా చెప్పుకోలేదు. అందుకే చాలామంది మీను తక్కువగా అంచనా వేశారు. మీ వెనుక మాటలు, అపోహలు, తప్పు అభిప్రాయాలు ఏర్పడ్డాయి.
కాని ఈ 4 రోజుల కాలంలో మీపై ఉన్న అభిప్రాయాలు నెమ్మదిగా మారడం మొదలవుతుంది. మీ పనితనం, మీ నిజాయితీ, మీ సహనం బయటపడే సందర్భం వస్తుంది. మీరు మాట్లాడకపోయినా మీ పని మీ గురించి మాట్లాడుతుంది. సమాజంలో మీ స్థానం స్థిరపడే దశ ఇది. ఇకపై మీను తక్కువగా చూడడం అంత సులభం కాదు. మీలో ఉన్న నిశ్శబ్ద బలం ఇప్పుడు బయటపడే సమయం దగ్గరపడుతోంది. కన్యారాశివారి జీవితంలో ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా వచ్చి నిలిచిపోయినవి కావు. అవి నెమ్మదిగా చేరి తెలియకుండానే భారంగా మారినవి. డబ్బు సంపాదించలేకపోయామనే బాధ కంటే సంపాదించిన డబ్బు నిలవడం లేదు అనే ఆవేదన మీలో ఎక్కువ. ఖర్చులు తగ్గించాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అవసరం పేరుతో డబ్బు చేతిలో ఉండకుండా పోతుంది. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు, వడ్డీల భారం, ఇతరులపై ఆధారపడాల్సిన సందర్భాలు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. ఈ 4 రోజుల సమయంలో మీరు మీ ఆర్థిక స్థితిని చాలా గంభీరంగా ఆలోచిస్తారు. ఖర్చులపై నియంత్రణ అవసరమని స్పష్టత వస్తుంది. అలాగే ఒక చిన్న అవకాశం మీకు దారి చూపిస్తుంది. అది తక్షణంగా పెద్ద లాభం ఇవ్వకపోయినా భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. కష్టకాలం పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేము, కాని ఆ కష్టాల నుంచి బయటపడే దారి ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఈ 4 రోజుల సమయంలో కన్యారాశివారు కొన్ని విషయాలను చాలా గమనించాలి. సాధారణంగా అనిపించే కొన్ని సంఘటనలు నిజానికి దైవ సంకేతాలుగా మారతాయి. మీరు అనుకోకుండా ఒక పాత వ్యక్తిని కలవడం, చాలా రోజుల తర్వాత ఒక మాట వినిపించడం, ఒక పుస్తకం లేదా వాక్యం మీ మనసును తాకడం వంటి ఘటనలు జరుగుతాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. భగవంతుడు మీతో మాట్లాడే విధానమిది. గతంలో మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు ఈ సంకేతాల రూపంలో రావడం మొదలవుతుంది. మీకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఇకపై ఏ దారిలో నడవాలి అనే విషయాల్లో స్పష్టత కలుగుతుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా గమనిస్తే మీ జీవిత దిశ మారే అవకాశం ఉంది. బయట పరిస్థితులు పూర్తిగా మారకపోయినా లోపల మీ మనస్సులో పెద్ద మార్పు జరుగుతుంది. ఇప్పటివరకు చిన్న విషయాలకే కలత చెందే మీరు ఈ 4 రోజులలో ఆశ్చర్యకరంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సమస్యలు ఉన్నాయని తెలిసినా వాటిని భరించే శక్తి మీలో పెరుగుతుంది. ఇది సాధారణ మానసిక మార్పు కాదు, ఇది ఆధ్యాత్మిక స్థాయిలో వచ్చే స్థిరత్వం. మీరు ఒంటరిగా ఉన్నా భయం అనిపించదు. మీలోనే ఒక ఆధారం ఉన్నట్టు భావన కలుగుతుంది. ఈ అంతరంగ శాంతి మీ నిర్ణయాలను మరింత స్పష్టంగా చేస్తుంది. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే దశలోకి మీరు అడుగుపెడతారు. ఇప్పటివరకు భక్తి మీకొక అలవాటు మాత్రమే అయి ఉండొచ్చు, కాని ఈ 4 రోజులలో అది అవసరంగా మారుతుంది. భగవంతుణ్ణి గుర్తు చేసుకోవడం వల్ల మీకు ఓదార్పు లభిస్తుంది. మీరు ఏ దేవతను నమ్ముతారో ఆ దేవతతో మీ సంబంధం మరింత బలపడుతుంది. పూజ చెయ్యలేకపోయినా మనసులో నామస్మరణ చేయడం మొదలవుతుంది. ఇది మీలో భయాన్ని తగ్గించి ఆశను పెంచుతుంది. భక్తి ద్వారా మీరు మీ బాధలను వదిలేయడం నేర్చుకుంటారు. ఇది పారిపోయే మార్గం కాదు, బలపడే మార్గం. ఈ ఆధ్యాత్మిక దృష్టి మీకు రాబోయే రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇప్పటివరకు మీరు పెద్ద మార్పులు, పెద్ద విజయాల కోసం ఎదురుచూశారు. కాని ఈ 4 రోజులలో చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తుంది. ఒక మంచి మాట, ఒక చిన్న విజయము, ఒక శాంతమైన క్షణం మీకు అపారమైన సంతోషాన్నిస్తుంది. మీరు జీవితమంటే కేవలం సమస్యల సమాహారం కాదు, చిన్న ఆనందాల సముదాయమని అర్థం చేసుకుంటారు. ఈ దృష్టి మార్పు మీ జీవితాన్ని తేలికగా చేస్తుంది. మీరు మీ మీద ఉన్న భారాన్ని మీరే తగ్గించుకుంటారు. ఇది మీ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన మలుపు. చిన్న ఆనందాలను గుర్తించే మనస్సు వచ్చినప్పుడు పెద్ద కష్టాలు కూడా చిన్నవిగా అనిపించడం మొదలవుతుంది. కన్యారాశివారు గత కొంతకాలంగా అనేక కష్టాలను, ఆటుపోట్లు, అవమానాలను ఎదుర్కొన్నారు. జీవితం ఎప్పటికీ సులభంగా ఉండదు అని మీరు గ్రహించారు. కాని ఈ 4 రోజులలో భగవంతుడు ప్రత్యక్షంగా మీ జీవితంలో కరుణ చూపించడం ప్రారంభిస్తాడు. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పు కాదు, కాని లోపల నుంచి ప్రారంభమయ్యే స్థిరమైన, దీర్ఘకాలిక మార్పు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ విభేదాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయో అర్థమయ్యే దశ వచ్చింది. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు, ఈ కష్టాలు కేవలం పరీక్షలు మాత్రమే అని. భగవంతుడు మీకు శక్తిని, సరైన దిశను, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇవ్వడానికి వీలుపడింది. ఈ మార్పు వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆర్థిక మరియు సామాజిక జీవితంలో కనిపిస్తుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవలసినప్పుడు భయపడకుండానే ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో మీరు తప్పుగా అంచనా వేసిన పరిస్థితులు ఇప్పుడు సరిగా అవగాహన అవుతాయి. చిన్న విజయాలు,
అనుకోని సహాయం, అవసరమైన మార్గనిర్దేశం ఇవన్నీ ఈ కరుణం యొక్క ఫలితాలు. భగవంతుడి కరుణం అంటే కేవలం సమస్యలు తొలగించడం మాత్రమే కాదు, అది మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్థిరమైన ఆలోచన, స్ఫూర్తిని తీసుకురావడం. మీరు ఒక్కసారిగా పెద్ద మార్పు అనుకోవద్దు. ఇది నెమ్మదిగా కాని లోతుగా జరిగే మార్పు. ఆలోచనలో, నిర్ణయాలలో, వ్యక్తిగత పరిణామాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్న అనవసరమైన బంధాలను వదిలిపెట్టడం నేర్చుకుంటారు. కొన్నిసార్లు మనం ఎక్కువ దూరంలో ఉన్న సంబంధాలను, పనులను పట్టుకుని బాధపడతాము. భగవంతుడి కరుణంతో మీరు సరిగా దానిని వేరుచేయడం, అవసరమైన విషయాలను మాత్రమే పట్టుకోవడం నేర్చుకుంటారు. ఇది మీ జీవితాన్ని తేలికగా, ప్రశాంతంగా మార్చే ప్రక్రియ. మనం ఎక్కువగా అదృష్టం, అదృశ్య శక్తులపై మాత్రమే నమ్మకం పెడతాం. కాని భగవంతుడి కరుణ అంటే అది మన ప్రయత్నాలకు, మన ఒప్పందాలకు, మన నిజాయితీకి వచ్చిన ఫలితం. ఈ 4 రోజులలో మీరు చేసిన ప్రయత్నాలకు ప్రతిఫలాలు కనిపించడం ప్రారంభమవుతాయి. మేము కనిపించని మార్గంలో కూడా ముందుకు వెళ్తున్నాం అని అనిపిస్తుంది. ఈ మార్పు కేవలం వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాదు, వృత్తి, ఉద్యోగ, ఆర్థిక వ్యవహారాలలో కూడా ప్రభావం చూపుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంబంధాలు ఇవన్నీ సానుకూలంగా మారతాయి. మీరు నెమ్మదిగా కాని స్థిరంగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. భగవంతుడి కరుణంతో మాత్రమే మనం ఈ స్థిరత్వాన్ని పొందగలము. మీరు ఎప్పుడూ అనుభవించిన ఒత్తిడి, నిరాశ, ఆందోళనలు ఇప్పుడు తగ్గుతాయి. ఈ కరుణం ద్వారా మీరు మీ జీవితంలో కొత్త ఆశ, కొత్త దిశ, కొత్త ఆనందాన్ని పొందుతారు. కన్యా రాశివారి వ్యక్తిత్వం చాలా లోతైనది, సంక్లిష్టమైనది. మీరు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతను అత్యంత విలువైన లక్షణాలుగా భావిస్తారు. ప్రతి పనిని సరిగా చెయ్యడానికి మీరు ప్రయత్నిస్తారు. మీరు నిజంగా ఒక సమర్థవంతమైన వ్యక్తి. కాని అదే సమయంలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మీరు చాలా ఆలోచించేవారు. ఇది మంచి లక్షణం, కాని కొన్నిసార్లు అనవసర ఆందోళనకు దారితీస్తుంది. మీరు చిన్న విషయాలకే ఎక్కువగా ఫీలవడం, గత లోపాలను గుర్తించడం, భవిష్యత్తులో ఏమి జరిగిందో పునరావృతం చేసుకోవడం ఇవన్నీ మీ బలహీనతలు. ఈ 4 రోజులలో మీరు మీ వ్యక్తిత్వాన్ని లోటుగా పరిశీలిస్తారు. మీరు ఏ లక్షణాల ద్వారా విజయవంతమవుతారో, ఏ బలహీనతల వల్ల సమస్యలు ఎదురవుతాయో అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మీ మంచితనం వల్ల ఎక్కడ నష్టం పొందుతున్నారో గుర్తిస్తారు. కొంతవరకు మీరు అతినమ్మకం చూపడం వల్ల అవమానాలు, దూరాలు ఏర్పడినవి గుర్తిస్తారు. ముఖ్యంగా మీరు మీ మంచితనాన్ని కాపాడుకోవడమే కాకుండా అది మీ బలహీనతగా మారకుండా నియంత్రించడం నేర్చుకుంటారు. ఇది వ్యక్తిగత వికాసంలో అత్యంత ముఖ్యమైన దశ. మీరు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, కుటుంబ సంబంధాల్లో ఈ అవగాహనను ఉపయోగించవచ్చు. ఇంకా మీరు మౌనంగా ఉండడం, సమస్యలను ఒంటరిగా భరించడం ఇది సులభం లేదు. కాని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ప్రతిసారీ బాధ వహించడం తప్పు. సమయానికి ధైర్యంగా, స్పష్టంగా స్పందించడం, పరిస్థితిని సరిగా అంచనా వేయడం ఇవి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తాయి. ఇప్పటివరకు మీరు చేసే ప్రయత్నం కొంతమంది కేవలం పట్టించుకోవడం లేదు అని అనిపించవచ్చు. కాని ఈ మార్పు కాలంలో మీరు తెలుసుకుంటారు, మీ ప్రయత్నాలు నిజంగా విలువైనవిగా ఉన్నాయని. మీరు సరైన దిశలో ఉన్నప్పుడు, సరిగా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిత్వమంటే కేవలం లక్షణాల సమాహారం కాదు, అది ఒక నిరంతర ప్రయాణం. మీరు మంచి లక్షణాలను పెంపొందిస్తూ, బలహీనతలను సరిగా గుర్తిస్తూ జీవితంలో ముందుకు వెళతారు. ఈ 4 రోజులలో ఈ అవగాహన మరింత లోటుగా వస్తుంది. ఈ దశలో మీరు మీ వ్యక్తిత్వంలో ఉన్న సున్నితత్వాన్ని, బాధ్యతను, నిబద్ధతలను గుర్తిస్తారు. మీరు ఎక్కువగా ఇతరుల కోసం ఆలోచించడం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎంచుకుంటారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత స్థిరంగా, సమర్థవంతంగా మారుస్తుంది. మీ వ్యక్తిగత జీవితం బయటకు కనిపించేది కాదు. లోపల చాలా భావోద్వేగాలు దాచుకుని జీవిస్తున్నారు. ఎవరికీ బాధ చూపించకుండా ఉండాలనే ప్రయత్నం మిన్ను మరింత ఒంటరిగా మార్చింది. ఈ 4 రోజుల కాలంలో మీరు మీ భావాలను అణచివేయడం మానేస్తారు. కనీసం మీకు మీరైనా నిజాయితీగా ఉండడం ప్రారంభిస్తారు. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం భరించలేకపోతున్నారు అనే స్పష్టత వస్తుంది. ఈ అవగాహన మీకు మానసిక విముక్తిని ఇస్తుంది. మీ వ్యక్తిగత జీవితం ఇకపై కేవలం బాధల చుట్టూ తిరగదు. మీకు అవసరమైన సంతోషాన్ని మీరు స్వయంగా సృష్టించుకునే స్థితికి చేరుకుంటారు. ప్రేమ విషయంలో కన్యారాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. కాని అదే నిజాయితీ కొన్నిసార్లు అపార్థాలకు దారితీస్తుంది.
మాటలు సరిగా చెప్పలేకపోవడం, భావాలను వ్యక్తపరచకపోవడం వల్ల దూరాలు పెరిగాయి. ఈ 4 రోజులలో ప్రేమ సంబంధాల్లో స్పష్టత వస్తుంది. మీరు మౌనంగా ఉండడం కాకుండా ప్రశాంతంగా మాట్లాడే ధైర్యం పొందుతారు. చిన్న మాట ఒక పెద్ద సమస్యగా మారకుండా ఆపగలుగుతారు. విడిపోవాలా, ముందుకు వెళ్లాలా అనే నిర్ణయాల్లో కూడా స్పష్టత వస్తుంది. నిజమైన సంబంధాలు బలపడతాయి. కేవలం అలవాటు కోసం ఉన్న బంధాలు మాత్రం క్రమంగా దూరమవుతాయి. వివాహ జీవితంలో సమస్యలు ఒక్కరోజులో ఏర్పడినవి కావు. సంవత్సరాలుగా పేరుకుపోయిన మాటలు, భావాలు, అపార్థాలే ఇవి. కన్యారాశివారు ఎక్కువగా మౌనంగా భరిస్తారు. కాని ఈ 4 రోజులలో ఆ మౌనం తగ్గుతుంది. మీరు మీ భావాలను దాచకుండా గౌరవంగా చెప్పే స్థితికి వస్తారు. ఇదే మార్పు వివాహ జీవితంలో కొత్త అవగాహనకు దారితీస్తుంది. చిన్న విషయాలకే గొడవలు జరిగే పరిస్థితి తగ్గుతుంది. పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇది మీ వివాహ జీవితాన్ని ఒక్కసారిగా మార్చకపోయినా సరైన దిశలో నడిపే ప్రారంభమవుతుంది. కన్యారాశి కుటుంబాల కోసం ఈ 4 రోజుల కాలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఎక్కువ జాగ్రత్త అవసరం. చిన్న చిన్న ఆందోళనలు, చిన్న సమస్యలు కూడా ఒత్తిడిగా అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండడం, నిస్సందేహంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం, డైట్, విశ్రాంతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చిన్న అనారోగ్యాలు, అలసటలు, నిద్ర సమస్యలు రావచ్చు. కానీ ఇది తాత్కాలికమే. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు ఎక్కువ సహనం, ప్రేమ, మద్దతు చూపాలి. కొన్నిసార్లు అనవసరంగా ఆందోళన చెందడం, కష్టం తప్పించుకోవడం మానవీయంగా అనిపించినా దీనికి ప్రతికూల ఫలితం రాదు. తల్లులు మరియు కుటుంబ బాధ్యతలు. కన్యారాశివారు ఎప్పుడూ ఇంట్లో అందరికోసం శ్రద్ధ చూపిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ, ఆచరణ, ఆలోచన ఇవి చాలా ముఖ్యమై ఉంటాయి. పిల్లలు చిన్నప్పుడు చూపించే ప్రతిస్పందన, ప్రవర్తన, వారిలో పెరుగుతున్న మార్పులు ఇవన్నీ తల్లిదండ్రుల శ్రద్ధను పెంచుతాయి. చిన్న చిన్న ఆందోళనలు, చిన్న అప్రయత్నాలు కూడా పెద్ద విజయాలుగా మారతాయి. ఈ 4 రోజులలో మీరు కుటుంబ సభ్యులతో సంబంధాలను మరింత బలపరిచే అవకాశాలు పొందుతారు. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా వారి భవిష్యత్తు మీద సానుకూల ప్రభావం ఉంటుంది. చిన్న వయసులోనే క్రమశిక్షణ, విలువలను నేర్పడం ఇది పెద్ద వయసులో ఫలిస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య వచ్చే సమస్యలను శాంతంగా, ఓర్పుతో పరిష్కరించవచ్చు. ఎక్కడా ఎక్కువ ఒత్తిడి, కోపం చూపకుండా ప్రతి సమస్యకు శాంతియుత మార్గాన్ని ఎంచుకోవడం ఈ రోజుల్లో ముఖ్యమై ఉంటుంది. వీటికి తోడు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రత్యేక దృష్టి ఇవ్వడం, అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఈ 4 రోజులలో మీరు ప్రతి సమస్యను శాంతంగా ఎదుర్కోవడం ద్వారా కుటుంబంలో భద్రత మరియు ప్రేమ వాతావరణం సృష్టించవచ్చు. కన్యారాశి కుటుంబ సభ్యులు సాధారణంగా బాధ్యతలతో బలహీనతను కూడా మిళితం చేస్తారు. కానీ ఇప్పుడు మీరు అవగాహనతో, ప్రేమతో మరియు సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్తే కుటుంబం మొత్తం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో గొడవలు సాధారణంగా చిన్న విషయాల నుండి ప్రారంభమవుతాయి. అనవసరమైన మాటలు, అపార్థాలు లేదా నిద్రలేమి, అలసట ఇవన్నీ పెద్ద సమస్యలా మారతాయి. కన్యారాశివారు ఎక్కువగా మౌనంగా ఉండడం వల్ల సమస్యలు లోపలే పేరుకుపోతాయి. కానీ ఈ 4 రోజులలో సమస్యలు బయటకు రావడం మొదలవుతుంది. ఈ సమయంలో కోపంతో స్పందించడం ఖచ్చితంగా మంచిది కాదు. చాలా సందర్భాల్లో కేవలం శాంతంగా, ఆలోచనతో, గౌరవంగా మాట్లాడితే సమస్యలు చాలా భాగం తేలిపోతుంది. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పడం ద్వారా అనవసర అవమానాలు నివారించవచ్చు. బంధువులతో సమస్యలు సాధారణంగా ఎడ్జ్ కేసులలో మాత్రమే పెద్దవిగా మారతాయి. ముఖ్యంగా వయోజన బంధువుల మాటలు, సలహాలు లేదా కొన్ని నిర్ణయాలు కొన్నిసార్లు మనకు అప్రతిమంగా అనిపించవచ్చు. ఈ సందర్భంలో మీరు అవగాహనతో, స్థిరమైన మనస్సుతో స్పందిస్తే సమస్యల పరిష్కారం సులభంగా వస్తుంది. మరియు ఈ 4 రోజులలో ఇంట్లో గాసిప్, అపార్థాలు రావచ్చు. కానీ మీరు వాటికి ప్రతిస్పందన చూపకపోవడం, అవసరమైనది మాత్రమే మాట్లాడడం ఇది సమస్యను మరింత పెంచకుండా నియంత్రిస్తుంది. ఇంట్లో సమస్యలు రావడంలో ప్రధాన కారణం ఒకరి అభిప్రాయం, ఒకరి భయాలు మరియు ఒకరి అప్రతికూల స్వభావం. మీరు అవగాహనతో, ఓర్పుతో మరియు ప్రేమతో వ్యవహరించడమే కీలకం. ఇది సమస్యలను పరిష్కరించే మార్గమే కాదు, కుటుంబంలో భద్రత, స్థిరత్వం మరియు సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తుంది. పరిష్కార మార్గాలు. ప్రతి సమస్యకు సమయాన్ని ఇవ్వండి, దుర్గతిని వెంటనే పరిష్కరించవద్దు. వ్యక్తులపై కోపం చూపకుండా శాంతంగా, స్పష్టంగా మాట చెప్పండి. అవగాహన పెంచే ప్రయత్నం చేయండి, వారి అభిప్రాయాలను కూడా గుర్తించండి.
అవసరమైతే చిన్న విరామం తీసుకొని మళ్లీ చర్చ మొదలుపెట్టండి. ఈ 4 రోజులలో మీరు ఈ పద్ధతిని పాటిస్తే ఇంట్లో గొడవలు తగ్గి బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి. చిన్న సమస్యలు పెద్దగా మారకుండా కుటుంబంలో ప్రేమ, ఆత్మీయత స్థిరంగా ఉంటుంది. కన్యారాశి విద్యార్థుల జీవితంలో చదువు, పోటీ పరీక్షలు, మానసిక ఒత్తిడి ఇవి చాలా ప్రధాన అంశాలు. ఈ 4 రోజులలో విద్యార్థులు మరియు యువతీ యువకులు కొంత ఒత్తిడితో ఉంటారు. సాధారణంగా మీరు చదువులో ఏకాగ్రత తగ్గినట్టు అనిపించవచ్చు. చదువులో పూర్ణ ఫలితాలు రావడం లేదు అనే భావన కొన్ని సందర్భాల్లో నిరాశకు దారితీస్తుంది. కానీ ఇది తాత్కాలికమే మాత్రమే. మీరు చదువులు పద్ధతిగా విభజించి ప్రతిరోజూ సరిగా ప్రాక్టీస్ చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఓర్పు అత్యంత అవసరం. ఒక్కరోజులో ఫలితం రావడం లేదు అని నిరాశ చెందకండి. దీనికోసం మీరు పద్ధతిగా ప్రణాళికలు రూపొందించడం, చిన్న గోళాలు సృష్టించడం మంచిది. చదువు మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా ముఖ్యమైన సమస్య. చిన్న విషయాలను పెద్దగా భావించడం, స్నేహితులతో పోల్చుకొని నెమ్మదిగా ఆందోళన చెందడం ఇవన్నీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఈ 4 రోజులలో మీరు తెలుసుకుంటారు, ప్రతిదీ మీ కృషి ఫలితమిస్తుందని. మీరు ప్రయత్నించిన ప్రతి చిన్న విషయానికి కూడా ఫలితం వస్తుంది. పరీక్షకు ముందే మానసికంగా శాంతంగా ఉండడం, ఒత్తిడి తగ్గించడం, సక్రమమైన నిద్ర, సరైన ఆహారం ఇవి ముఖ్యమైనవి. మీరు కష్టపడి చదివినా ఫలితం కనీసం కనిపించకపోయినా ఇది తాత్కాలికమే. దీనికోసం ప్రణాళిక, క్రమశిక్షణ, సమయ నిర్వహణ అవసరం. విద్యార్థులు ఎక్కువగా ఇతరులతో పోల్చుకొని ఆందోళన చెందుతారు. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ప్రతి ఒక్కరి పరిణామం, సమయం, ప్రయత్నాలు వేరుగా ఉంటాయి. అందుకే మీ పద్ధతులు, మీ ప్రయత్నాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ 4 రోజులలో మీరు చదువు విషయంలో మరింత జాగ్రత్త, సమగ్రత మరియు ఓర్పు పొందుతారు. మీ గురువుల సలహాలు, పెద్దల మార్గనిర్దేశం ఈ సమయంలో అత్యంత సహాయపడుతుంది. చదువులో ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు స్థిరమైన ధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి. అనవసరమైన ఒత్తిడిని తగ్గించడం కోసం కొద్ది సమయం విశ్రాంతి, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఆలోచన ఇవి మీ మానసిక శాంతికి చాలా అవసరం. చదువులో సాధారణ తప్పులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. దీనికోసం కోపం, ఆందోళన అవసరం లేదు. పరీక్షల ఫలితాలు, ప్రాజెక్టులు, స్కోర్లు ఇవన్నీ మాత్రమే జీవితాన్ని నిర్వహించవు. మీ ప్రయత్నం, నిజాయితీ, క్రమశిక్షణ ఇవే నిజమైన విజయానికి దారితీస్తాయి. ఈ 4 రోజులలో మీరు ఈ విషయం మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. ఉద్యోగస్తులైన కన్యారాశివారికి ఈ 4 రోజులు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి, సహోద్యోగులతో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేసే పని గుర్తింపు పొందడం లేదు అనే భావన మీలో కలగవచ్చు. కానీ ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగం మార్చాలా అనే ఆలోచన వచ్చినా కొంతకాలం ఆగడం మంచిది. మీ పనితనం నిశ్శబ్దంగా అయినా గుర్తింపు పొందుతుంది. కార్యాలయంలో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర చర్చలు, గాసిప్లకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఓర్పుతో పనిచేస్తే భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది. కన్యారాశివారికి ఆర్థిక స్థితి ఈ 4 రోజులలో చాలా ముఖ్యంగా ఉంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అస్థిరత ఇవన్నీ కొంత మీ సమయంలో మీపై భారంగా ఉన్నాయి. ఇప్పుడు పరిష్కార మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముందుగా మీరు అనవసర ఖర్చులు తగ్గించాలి. ఈ 4 రోజులలో డబ్బు వృధా చేసేవి, అనవసర ఖర్చులు ఇవి భవిష్యత్తులో సమస్యలను మరింత పెంచవచ్చు. అవసరమైనది మాత్రమే ఖర్చు చేయడం, ప్రాధాన్యతల ఆధారంగా డబ్బు వినియోగించడం చాలా ముఖ్యం. ఒక చిన్న పొదుపు, చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. కొంతమంది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ సమయంలో కొత్త అవకాశాలను చూడవచ్చు. కానీ ఈ అవకాశాలను విశ్లేషించి ఆలోచనతో ముందుకు వెళ్లడం అవసరం. వేటికి జాగ్రత్త, సమగ్రత, పద్ధతిగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. మొదట కష్టపడి పనిచేసినా ఫలితం రావడం లేదు అని అనిపించవచ్చు. కానీ ఇది తాత్కాలికం. ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో సానుకూల ఫలితం ఇస్తుంది. అప్పులు ఉన్నవారికి ఇప్పుడు సమస్యలను తగ్గించే మార్గాలు కనిపిస్తాయి. మీరు పరిష్కారానికి పద్ధతిగా దృష్టి పెడితే ఆర్థిక స్థిరత్వం సాధ్యమే. పారమార్థంగా చూస్తే ఈ సమయంలో ధ్యానం, ప్రార్థన, ఆధ్యాత్మిక సాధనలు కూడా ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గాలను తెస్తాయి. భగవంతుని ఆశీర్వాదం, సరైన మార్గనిర్దేశం ఇవి చిన్న సమస్యలను సులభంగా పరిష్కరిస్తాయి. భవిష్యత్తులో డబ్బు పెరుగుదల, ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడులలో వృద్ధి, ఆస్తుల నిల్వ ఇవన్నీ ఇప్పుడు ప్రారంభమైన సూచనలు.
మీరు శాంతితో స్థిరమైన ఆలోచనతో ముందుకు వెళితే భవిష్యత్తులో సమస్యలు తక్కువ, సుఖం ఎక్కువగా ఉంటుంది. అంతిమంగా ఆర్థిక సమస్యలు ఒక్కరోజులో పరిష్కారమవ్వవు. కానీ ఈ 4 రోజులలో మీరు ప్రయత్నించవలసిన మార్గాలను గుర్తిస్తారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, పద్ధతిగా నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక పరిష్కారాలు పొందడం ఇవన్నీ మీ భవిష్యత్తు దిశను సానుకూలంగా మారుస్తాయి. ఈ 4 రోజులలో మీరు సాధించే ఆర్థిక అవగాహన, ప్రణాళిక, సత్కార్యం ఇవన్నీ రాబోయే రోజుల్లో పెద్ద లాభాన్నిస్తాయి. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే అది సురక్షితంగా, సమగ్రంగా, భవిష్యత్తుకు లాభంగా ఉంటుంది. ఇక్కడి వరకు మా కన్యా రాశి 2026 4 రోజుల రాశిఫలాలు చూడడం కోసం ధన్యవాదాలు. ఈ వీడియోలో మీరు వ్యక్తిత్వం, కుటుంబం, విద్య, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, ప్రేమ మరియు వివాహ జీవితం, భగవంతుడి కరుణం గురించి పూర్తి విశ్లేషణ పొందారు. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయడం మరవకండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చివరి వరకు చూడండి. వెంటనే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ భక్తిని తెలియజేయడానికి కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని రాయండి. ఇలా మీరు మా సమయం, శక్తి మరియు ప్రేమతో సిద్ధం చేసిన ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ని ఆనందించవచ్చు. మీ జీవితంలో శాంతి, సంతోషం మరియు అభివృద్ధి ఉండాలని మనసారా కోరుకుంటూ మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు.